హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ 2016కు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండి. ఈ ఛానల్లో ఓన్లీ మనం కరెంట్ అఫైర్స్ గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఈ రెగ్యులర్గా గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే గ్రూప్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్, ఎకనామిక్స్, పాలిటీ, ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో రెగ్యులర్గా ఈ వీడియోస్ మీరు ఫాలో అప్ చేయాలి, మీకు అప్డేట్స్ కావాలి అంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్, గ్రామీణ సేవల విస్తరణకు తమిళనాడుకు చెందిన గ్రామ విడియాల్ మైక్రో ఫైనాన్స్ను కొనుగోలు చేసిన బ్యాంకు ఏది? గ్రామీణ సేవల విస్తరణకు తమిళనాడుకు చెందిన గ్రామ విడియాల్ మైక్రో ఫైనాన్స్ను కొనుగోలు చేసిన బ్యాంక్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ అండి. 2. ఎంఎస్ఎంఈ డేటా బ్యాంక్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఎంఎస్ఎంఈ డేటా బ్యాంక్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖ అండి. 3. కరాచీ యు ఆర్ కిల్లింగ్ మీ పుస్తక రచయిత ఎవరు? కరాచీ యు ఆర్ కిల్లింగ్ మీ పుస్తక రచయిత సబా ఇంతియాజ్. నమామి గంగే కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది? నమామి గంగే కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది? పాట్నా. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఇన్ బ్రిక్స్ ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ అండ్ రోడ్ అహెడ్ సమావేశ ఆతిథ్య నగరం ఏది? ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఇన్ బ్రిక్స్ ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ అండ్ రోడ్ అహెడ్ సమావేశ ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. 2016 బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టీరియల్ మీట్ ఆతిథ్య నగరం ఏది? 2016 బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టీరియల్ మీట్ ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. భారత్ ఏ దేశంతో సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకుంది? భారత్ ఏ దేశంతో సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకుంది? జపాన్తో. నెక్స్ట్, ద మైండ్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ద సైకాలజీ ఆఫ్ టెర్రరిజం ఫ్రమ్ ద ఇరా టు అల్-ఖైదా పుస్తక రచయిత ఎవరు? ద మైండ్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ద సైకాలజీ ఆఫ్ టెర్రరిజం ఫ్రమ్ ఇరా టు అల్-ఖైదా పుస్తక రచయిత ఎవరు? జెరాల్డ్ ఎం పోస్ట్. 2016 లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారత స్థానం ఎంత? 2016 లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారత స్థానం 35. కింది వారిలో సిఆర్పిఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కింది వారిలో సిఆర్పిఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ పివి సింధు. భారతదేశ మొదటి డిఫెన్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏ నగరంలో ప్రారంభించబడింది? సో భారతదేశ మొదటి డిఫెన్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ న్యూఢిల్లీలో ప్రారంభించబడిందండి. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.